వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. హనుమకొండ జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన వడ్డెర కులస్తులకు సమానంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ స్థానిక గ్రైనేట్ ఫ్యాక్టరీల వద్ద వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు వల్లపు సమ్మయ్య మాట్లాడుతూ గ్రైనేట్ ఫ్యాక్టరీలో కొద్ది గ్రామాల వారికే ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల మిగతా గ్రామాల వడ్డెర కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మధ్యవర్తుల పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని, ప్రతి గ్రామానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హన్మకొండ జిల్లా అధ్యక్షుని వల్లపు సమ్మయ్య. నేను ఎల్గతుర్తి మండలంలోని 20 గ్రామాల నుంచి జనాలు వచ్చారు. ఇప్పటికీ వచ్చి కంపెనీలలో కలిసి జరగడం జరిగింది. ఒక 2 గ్రామాల మనుషులు రావట్లేదు, మా కులస్తులే. వాళ్ళని మేము కూర్చొని మాట్లాడదామన్నాం. కూర్చొని మాట్లాడడం కూడా వాళ్ళు వస్తలేరు. వాళ్ళు వస్తారని చెప్పేసి కంపెనీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఇన్ఛార్జ్ కూడా చెప్పేసినాం మేము. వాళ్ళు కూడా స్పందించట్లేదు. ఇప్పుడు 3-4 సార్లు వచ్చినాం మేము. వస్తే కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఈరోజు మేము ధర్నా కూర్చోవడం జరిగింది. 18 ఊర్ల గ్రామస్తులు ఉన్నారు. 18 ఊర్ల గ్రామాలలో ఒక్కరికి కూడా ఉపాధి లేదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వర్కులు చేస్తుంటే రైలు పట్టాల పొండి ఎక్కడెక్కడనో తిరిగి వాళ్ళు రైలు పట్టాల కింద వాడు చనిపోవడం జరుగుతుంది. ఏ పని మాకు కావాల్సిన కంపెనీలలో 33 కంపెనీలలో 18 గ్రామస్తులకు వర్క్ కావాలి. ఇక్కడ వాళ్ళ పని కోసం వాళ్ళు వచ్చి అడుగుతారు తప్ప కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఇప్పటికి కూడా ఒకరే వ్యక్తి 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు ఫ్యాక్టరీలలో. ఆ వ్యక్తిని పిలవడం కూడా జరిగింది. పిలిచి మేము పిలిస్తే కూడా ఆయన రావట్లేదు. ఇక్కడ ఉన్న ఏ ఓనర్ కానీ ఎవరు కానీ కంపెనీ ఓనర్లు వచ్చేసి వాళ్ళందరికీ ఉపాధి కల్పించమని కోరుకుంటున్నాము. ఇంకా ఏంటంటే కొంతమంది మామూలు వర్క్ లేకుండా దేశాల పొండి పోయి రైలు పట్టాల పొండి వర్క్ చేస్తుంటే పెద్దపెన్నెల గ్రామం ధరించిన మన అమ్మాయి ఒక బాబు చెత్త ఉంది, పట్టాల పొండి చెత్త ఉంది అని చెప్పి చెత్త తీసేయడం పోతే చిన్న బాబుని ఇచ్చిపెడితే ఆ రైల్వే ట్రాక్ కోసం బాబు వెళ్ళిపోయి ఆ తల్లి చూడగానే అంతలోనే ట్రైన్ రావడం, ఆ తల్లిని కొడుకుని ఢీ కొట్టడం వల్ల వాళ్ళిద్దరు చనిపోయారు. ఎందుకంటే సొంత ఊర్లో ఉపాధి లేక బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. మేము ఎక్కడైతే మా హన్మకొండలో ఉన్న ఫ్యాక్టరీలు ఏంటంటే మా ఎల్కతుర్తి మండలానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీలలో ఉన్న 18 ఊర్లకి వర్క్ కావాలని కోరుతున్నాం మేము. అంటే అట్లా చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఇక్కడ మా దగ్గర ఉన్న ఉపాధి మేము తీసుకోవాలి కదా. మేము అందరి వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, సార్ రండి అని ఉంటే కూడా వాళ్ళు వస్తలేరు. సార్ ఇక్కడ ఉన్నాడు, ఆడున్న ఊర్లో ఉన్నాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, ఇక లేడు, అందుబాటులో లేడు. నేను రాంపూర్లో ఉన్నాను, ఒకసారి రాంపూర్లో ఉన్నా, నేను రాలేని వీలు కాదని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే మా వడ్డెర బిడ్డకు ఒక రెడ్డి ఆయన పెళ్లి చేసుకొని జనగాం డిస్టిక్ కేశాపూర్ సంబంధించిన రెడ్డి అయిన వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు కొడుకో బిడ్డ. మా వడ్డెర బిడ్డని ఏం చేసిందంటే మీరు వడ్డెరోళ్ళు అని చెప్పేసి కొట్టడం జరిగింది. కాళ్ళు చేతులు ఇరగొడితే ఎమ్మటే మా కులం మీ కులం అంటే చీప్గా చూసినంటే మీ కులం తక్కువ అని చెప్పేసి ఆమెకి వేరే ప్లేట్ ఇస్తారా బయటేసి చుట్టాల ముందు కూడా నామూసిగా చేసి పక్క పెట్టేసి ఆమెను చీప్గా చేసి ఆయన వేరే చూసుకొని వ్యక్తిగతంగా ఉండి కూడా ఆమెను బాగా బలహీనంగా కొట్టిండు. ఆమె కూడా మేము ఏం చేయాలని చేసినాం అంటే మా దాంట్లో మాకు మేము కరెక్ట్ ఉందామంటే కూడా మాకు ఉపాధి లేదు కాబట్టి ఇక్కడ అక్కడ విచ్చలవిడి వెళ్ళిపోతే తల్లిదండ్రులు పెళ్లి చేయని పరిస్థితి. ఎందుకంటే వర్క్ లేదు కదా. ఇక్కడ వర్క్ లేక మేము పెళ్లి అయిన పోతే ఇవ్వాలంతా వాళ్ళు వెళ్ళిపోయి జరిగి అక్కడ అన్యాయం జరిగింది. మా వడ్డెర బిడ్డ జరిగితే కూడా మేము చేస్తున్నాం. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కసారి కూడా మాకు స్పందించాలని కోరుకుంటున్నాం. జై వడ్డెర. నెక్స్ట్ జిల్లా మహిళా మాట్లాడి. నా పేరు వల్లపు సుధాకర్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నా. ఈ మండల ఇన్ఛార్జి నేనే. మా వడ్డెరలో ఇక్కడ 20 గ్రామాలు ఉన్నాయి, 18-20 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మాకు మిగతా ఊళ్ళకు 18 ఊళ్ళకు ఉపాధి లేదు కనుక 2 ఊళ్ళు చేస్తానే కాబట్టి మిగతా ఊళ్ళకు కూడా ఉపాధి కలిగించాలని గవర్నమెంట్ కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా వాళ్ళని కూడా 3-4 సార్లు కలవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు కరెక్ట్ మమ్మల్ని స్పందించలేకపోతున్నారు. ఈరోజు మేము మా మిగతా ఊళ్ళు 18 ఊళ్ళకు అన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఊరుకు 18 ఊళ్ళకు కావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ఉపాధి కావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు, ఇది ఇచ్చేదాకా ఆగదు. ఇది రాష్ట్ర లెవెల్లో నడుస్తుంది, మన జిల్లా లెవెల్ నడుస్తుంది, మండల స్థాయిలో నడుస్తుంది. కాబట్టి జిల్లా యజమానులు ఇక్కడ కంపెనీల యజమానులు కూడా పట్టించుకుంటలేరు. 3-4 సార్లు కలవడం కూడా జరిగింది.
కాబట్టి అన్ని ఊళ్ళకు ఇల్లున్న ఉపాధి ఈ 36 కంపెనీల ఉపాధి కావాలని మిగతా ఊళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ జై వడ్డెరా, జై వడ్డెరా. మండల అధ్యక్షుడు గ్రామం దండేపల్లి వెంకటపతి మండలానికి ఉన్న అధ్యక్షునిగా ఈ 18 సంవత్సరాల నుంచి యాదగిరి అనే వ్యక్తినే ఇవరకు ఎన్నుకోవడం జరిగింది. అది తర్వాత ఇక్కడ గ్రాండెడ్ కంపెనీలు ఇక్కడ పడడం జరిగింది. అయినా అప్పుడు కూడా మేము అడిగినాం, మరి విలేజ్కి ఒకటి కావాలని అప్పుడు అడిగిన తర్వాత ఏమన్నాడంటే సరే పడదంటే ఇత్తం తీయబ్బా అన్నాడు. ప్రతి ఒక్క విలేజ్ కావాలని మేము అప్పటి నుంచి పోరాడుతాను. ఇంతవరకు ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. ఒక గోపాల్పూర్ కోతుల నడుమ వాళ్ళే ఆక్రయించుకొని మాకు ఇచ్చుడు జరుగుతలేదు, అసలు ఇస్తలేరు. ఎప్పుడైనా కూడా ఇత్తంతి అని ఇదే జరుపుతారు. మాకు కావాలని ఇప్పటికి 3 నెలల నుంచి బాగా చేస్తాను. అయినా మాకు స్పందించి అత్తలేడు. ఇంకా ఆయనే ఎందుకు నీకేం అధికారం ఉన్నది, నువ్వు ఇవ్వనివి మీకెందుకు ఇద్దాం, వేరే విలేజ్లకు ఏమని బూతులు అంటే బూతులు కక్కిండు. అదే రికార్డు ఉంది నా కాడ. అయినా నేను సరే అని కూకొని మాట్లాడుకుందామని ఫ్యాక్టరీ కాడికి వచ్చి అందరు తీసుకొచ్చి రీసెంట్గా మొన్న కూడా ఆపుడు జరిగింది. అయినా స్పందిస్తలేరు, కంపెనీ వాళ్ళు కూడా స్పందిస్తలేరు. మేము అందుకనే ఇప్పుడు ధర్నా దిగినాం. మాకు న్యాయం కావాలి. మా ఫ్యాక్టరీలు మాకు వచ్చేదాకా మేము ఇదే పని కూలిపోతాను కాబట్టి చాలా కావాలని మేము అందుకే ధర్నా దిగినాం. మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు. హన్మకొండ జిల్లాకు మహిళా అధ్యక్షురాలిని. ఇక్కడ మేము అందరము ఏంటిదంటే ఇక్కడ 13 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 33 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సారీ, ఆ ఫ్యాక్టరీ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చెప్పినాం. కానీ ఇప్పటికీ మేము 4-5 మాట్లాడుతున్నాం. సార్ వాళ్ళు ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తలేరు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఐక్యతం అయ్యి మరి మా ఉపయోగం మాకు కావాలి, మా పని మేము చేసుకొని మేము బతికేటోళ్ళం కాబట్టి బయట వాళ్ళు ఒక 2 మండలానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ మాకు అందరి కావాలని మేము కోరుకుంటున్నాం. అందరూ సార్ వాళ్ళందరూ వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం.